కండక్ట్ చేస్తున్నారు. మన ఇన్స్టిట్యూషన్ని, మన యాన్యువల్ డేని ఉద్దేశించి సార్ని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నానండి. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ మేడం గారు. ఈరోజు గాయత్రి విద్యా సంస్థల విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ సభకు విచ్చేసిన తల్లిదండ్రులకు, పత్రికా విలేకరు మిత్రులకు, ముఖ్యంగా నా స్టూడెంట్ ఈ రోజున ఇంతమందికి విద్యాదానం చేస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ కూడా నీ నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థులకు నా ఆశీస్సులు. నేను ఎక్కువ మాట్లాడను, జస్ట్ ఒక పాయింట్ మాత్రమే చెప్తా. ఎందుకంటే ఇక్కడ పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ ప్రోగ్రాం చేయాలని ఆతృతగా ఉన్నారు. పేరెంట్స్ కూడా మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ చేసే ప్రోగ్రాన్ని సెల్ ఫోన్లో బంధించాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సందర్భంలో నేను చెప్పే మాట ఏంటంటే, విద్యార్థులకు, మీ పిల్లలకు మనం తల్లిదండ్రులుగా ఇచ్చే ఆస్తి ఏమైనా ఉందంటే అది విద్యే. అటువంటి విద్యను చాలా తక్కువ ఫీజులతో క్వాలిటీగా ఇస్తున్న మూర్తి గారికి, మేడం గారికి మరొక్కసారి నేను నమస్కారం పెట్టకూడదు, కానీ గురువుగా వీళ్ళు చేసే కృషికి లాస్ట్ 10 సంవత్సరాల నుంచి కూడా నేను వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఈ పల్లెటూరులో స్కూల్ కానీ కాలేజీ కానీ రన్ చేయాలంటే పేరెంట్ ప్రోత్సాహం చాలా చాలా అవసరం. పేరెంట్ ప్రోత్సాహం లేని రోజుల్లో కూడా ఈ రోజున సుమారుగా 2000 మంది పైబడి విద్యార్థులతో ఈ గాయత్రి విద్యా సంస్థ రన్ చేస్తున్నారంటే అది చాలా చిన్న విషయం కాదండి. ఎందుకంటే సిటీల్లో స్కూల్స్, కాలేజ్ రన్ చేయడం అంటే చాలా ఈజీ. ఎందుకంటే అక్కడ 2 లక్షల 3 లక్షల ఫీజులతో రన్ చేస్తుంటారు. ఇక్కడ నాకు తెలుస్తుండే యావరేజ్ ఫీజు అయితే 25,000 ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ రిజల్ట్లో కూడా ఇప్పుడే మేడం గారు చెప్తున్నారు, మా కాలేజీలో సెకండ్ ఇయర్ అమ్మాయికి 989 మార్క్స్ వచ్చినాయని. మీరు ఈ పల్లెటూరులో యావరేజ్గా 25,000 రూపాయల ఫీజు కట్టి ఆ మార్కులకు సంబంధించడం అంటే వీళ్ళ స్టాఫ్ కానీ వీళ్ళ కానీ ఎంత కష్టపడ్డారో మనకు అర్థమవుతుంది. వీళ్ళకి మన పేరెంట్గా మన ప్రోత్సాహం అందిస్తే ఇంకా అద్భుతాలు క్రియేట్ చేస్తారని, భవిష్యత్తులో ఈ 2000 విద్యార్థులు కూడా డబల్ అయి మరెంతోమంది విద్యార్థులకు విద్యాదానం చేయాలని, అలా చేస్తారని, దానికి సహాయ సహకారాలు మీరు అందరూ కూడా అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మూర్తి గారికి, మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సీనియర్ ఇంటర్ నర్మదా, మీ పేరెంట్స్ని తీసుకురాను. సీనియర్ ఇంటర్ పి నర్మదా బైపీ